బర్త్డే టు యూ. ఇవన్నీ నీకే. భలే భలే ఎన్ని బొమ్మలు. థ్యాంక్ యూ జోకర్. జోకర్ జోకర్ కుక్రోకో వెంటనే రా. ఏంటి జోకర్ ఆ డేవిడ్ అంకుల్ ఏంటి అలా కోతులకి ఎంచుతున్నాడు? అదా వాడికి ఈ మధ్య పిచ్చి కుక్క కరిసింది. అప్పటి నుంచి ఇది వరస. ఎదవ ముఖం వేసుకుని ఎదవా. ఏమిటో కనుక్కుని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఏంటి కుష్ఠరోగం వచ్చిన ముష్టోళ్ళలాగా అరుపులేంటి, ఆ గంతులేంటి? యాపిల్కి మన విషయం తెలిసిందంటే ఇద్దరిని చెత్త కొట్టేస్తుంది. యాపిల్ తెలియకూడదనే కదా ఈ సైకిల్. గొట్టండి. మనిషి అనేక మంచి చెడ్డ ఉండాలి. అప్పు తీసుకున్నప్పుడు ఉన్న శ్రద్ధ అంటుతో లేకపోతే మీరు అసలు మనిషి కాదండి. కమింగ్. జోకర్ జోకర్ డేవిడ్ అంకుల్ మా జోకర్ నీతో మాట్లాడుతున్నాను వచ్చాడుగా. ఏడి? నాకేం తెలుసు, ఆ ఎదవడు తిరిగిపోతూ తాగుపోతూ ఎక్కడున్నాడో ఏమో. నువ్వే దిగిపోతూ మా జోకర్ ఏమన్నా అన్నావంటే నేను ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావు? ఏం చేస్తానా? అయ్యో యాపిల్ యాపిల్ ఏంటిది? ప్రపంచంలో నేను ఎవరిని తిట్టా, నువ్వు మా ఇంట్లో వస్తువు పాడు చేస్తావు ఏంటి? తిట్టు చచ్చే సాగు వచ్చింది. ఇలా రా చెప్తాను. మర్యాదగా చెప్పు. చెప్తాను. ఇప్పుడు నీలాంటి హ్యాపీ యాపిల్ పాపలకి హ్యాపీ బర్త్డేలు వస్తున్నాయి కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు గిఫ్ట్లు కొనివ్వాలి కదా. అవును. ఆ గిఫ్ట్లు కొనివ్వాలంటే నాలాంటి వాళ్ళ దగ్గర 1000 రూపాయలైనా అప్పు తీసుకోవాలా? తీసుకుంటే ఉంది. తీసుకున్న అప్పు తిరిగి తీర్చేయాలి. తీర్చకపోతే ఊరుకుంటావేంటి? అడుగు ఆ జోకర్ గాడిలా ఇంటి పని పెంట పని చేసి అప్పు తీర్చమంటా. మా జోకర్ తో పని చేయిస్తావా? అమ్మ మళ్ళీ కొట్టింది. హలో, ఈ అమ్మాయి ఎక్కడ చూసారా? నో ఐ డోంట్ నో. హలో హలో మిస్టర్, తెలుగు అమ్మాయి ఫోటో చూపించి మలేషియా వాడిని తెలుగులో అడిగితే వాడు ఏం చెప్తాడు? నేను చెప్పనా? నీకు తెలుసా? చెప్తాను కానీ స్వరాలు పలకాలంటే నా ఒంట్లో నరాలు కదలాలి. అంటే నీ నరాలు సాగదీయాలా? కడుపులో స్కాచ్ పోయా అంతే కదా. నీకు ఈ అమ్మాయి డీటెయిల్స్ కావాలి అంతేనా? అంతే. ఈ అమ్మాయి పేరు ఇందు, ఏజ్ 20. నీకేమవుద్ది? మా బావగారు కూతురు. నీకిన్ని విషయాలు తెలిసి నన్ను అడుగుతావా? ఎటకారమా? నా తెలివితేటలు టెస్ట్ చేస్తున్నావా? నన్నే కొడతావా? నేను ఎవరో తెలుసా నీకు? అమ్మ మళ్ళీ కొట్టాడు. నువ్వెవడో కూడా నీకు తెలీదా? లే 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 హలో, బిల్లు కట్టి పరిగెట్టు పో. ఈ ఎంగిల్ తీసుకెళ్ళు. ఎలా అమ్మా, ఒక పెగ్గ స్కాచ్ తాగించి 4 పెగ్గలు కక్కిందాం అనుకుంటున్నావా? ఆహా. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా అమ్మాయి గారిని గుర్తుతావరా నువ్వు? ఆర్డర్ వేయండి మేడం. అతన్ని వదిలే. అలాగే మేడం. అక్కడి నుంచి వదిలేయడం కాదు, ఎక్స్క్యూజ్ చేసి వదిలే. ఇంకొకసారి అమ్మాయి గారు నేడం తాకినా సరే నిన్ను ఇక్కడి నుంచి కాదు బిడ్డ, అక్కడి నుంచి వదులుతా. పో. దీని సెక్యూరిటీ మన్నుబోడు. ఇదేం సెక్యూరిటీ కాగా మేడం? పోదప్పా. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది కాకా? మనం వెళ్ళాల్సింది డైరెక్ట్ అటాక్ కాదు, ఇండైరెక్ట్ అటాక్. ప్లీజ్ 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 ట్రై టు అండర్స్టాండ్ మీ. కాల్ పట్టుకుంటా. పిచ్చా నీకు? ఎస్ ఐ యామ్ క్రేజీ అబౌట్ యు. ఏయ్, నువ్వు ఒప్పుకుంటే మరో చరిత్ర, లేదంటే రక్త చరిత్ర. ఏంట్రా బాగుతున్నావు? ఒక అమ్మాయి ఒప్పుకోకపోతే రక్త చరిత్ర. అసలు కాలేజ్ అంటే సరస్వతి దేవాలయం రా. బాసర్ లాంటి ప్లేస్ లో ఓ భారత నారిని ప్రేమించమని వేధిస్తావా? నువ్వెవరన్నా? అన్న నీకు కాదురా, నా చెల్లమ్మకి. హే గాంధీజీ, బాపూజీ, ఏంటయ్యా ఈ దారుణం? కాలేజ్ లో అమ్మాయిని చదువుకోలేని పరిస్థితికి తీసుకొచ్చి ఎదవలు. అసలు ఏంటండి ఇది? సారీ అమ్మా, వీడిని కొట్టపోయి నా తమ్ముని కొట్టాను. ఇట్లా దగ్గర తీసుకుంటాం. కందుకూరి వీరేశ్వరంగా ఏం చెప్పాడు రా? గుడివాడ అప్పాడో ఏం చెప్పాడు? గుడివాడ కాదురా, గురజాడ. అరే అన్న ఫ్లో లో ఉన్నాడు. నువ్వు అన్న నువ్వు చెప్పాడు. ఏం చెప్పాడు?
ఇలా ఈ టీజింగ్ చేసి వాళ్ళని కొట్టమన్నాడు. అసలు కాలేజ్ ఎంత తమాషా చూస్తున్నారా? యూత్ అంటే బీర్ కొట్టడం కాదు, ఇలాంటి నీచ్ కమిట్ కుత్తెగాల్ని కూడా కొట్టాలి. పట్టుకోరా. ఏంట్రా, అమ్మాయిలు ప్రేమించకపోతే మొహం మీద యాసిడ్ పోసేస్తారా? క్లాస్ రూమ్ లో గొంతులు కోసేస్తారా, లేకపోతే బిల్డింగ్ పైన తోసేస్తారా? వద్దు, క్లాప్స్ కొట్టద్దు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క యాక్షన్, క్లాప్స్. హలో, నీ ఓవర్ యాక్షన్ ఆపి ఒకసారి చూడు. ఓకే మీరిద్దరూ కలిసిపోయారా? ఇప్పుడు కలవడం ఏంటి? వాడు ఫస్ట్ ఇయర్ లోనే కలిసిపోయారు. వాళ్ళిద్దరూ మా కాలేజ్ లోనే బెస్ట్ లవర్స్. అవునా? పెళ్లి చేసుకుంటే బెస్ట్ కపుల్ కూడా అవుతారు. ఎప్పుడైనా గొడవ పడితే ఇలా ఐ లవ్ యూ చెప్పి కూల్ చేస్తూ ఉంటాడు. మరి ముందే ఆ విషయం చెప్పొచ్చు కదా చెల్లమ్మా. నువ్వు హిట్లర్ అన్నయ్యనంటూ ఇరొక్కడితో నన్ను ఎక్కడ చెప్పనిచ్చావు? క్లాస్కి వెళ్దాం పద. ఏ కాలేజ్ మంది? మంది పక్క కాలేజ్. సన్నివేశం చూసి కొంచెం స్పందించడానికి వచ్చా. ఎక్కువ స్పందించుకో, సీన్ రివర్స్ అయిపోద్ది. ఆడ కూతురు కూడా చూడకుండా బయటికి గంటేసి మరి తలపేసేసాడు. హైదరాబాద్ అమ్మాయిని, ఇంత సెక్సీ గర్ల్ ని ఏదో పాపం లేని సారీ చెప్తే కొంచెం కూడా తిప్పారొట్టే. పెద్ద పోజు. ఈసారి కనపడి నేను అస్సలు మాట్లాడు. కమీనా పోలీసు కనపడితే అస్సలు మాట్లాడు. మాకైతే అలా అనిపించట్లేదు. ఏదో ఉంది. ఒళ్ళంతా మండిపోతుంది. మళ్ళీ కనపడితేనా చచ్చిన మొహం కూడా చూడ. ఎవరు నువ్వు? నాకేం తెలీదు. రవికి ఇలాంటివన్నీ ఉన్నాయా? హితులారా, సన్నిహితులారా, ఫ్రెండ్స్, ఈ సాయంత్రపు సీమంతానికి. అరే సాయంత్రం సీమంతం కాబట్టి నువ్వు కూడా తెలుగు మాట్లాడుతున్నావు అంజద్ భాయ్. నా భారతదేశపు ప్రజలారా, మన కెప్టెన్ రవిజీ ఎంతో కష్టపడి బేగం సాహెబా సైరా భాను గారు తల్లి కాబోతున్న ఈ శుభ సందర్భంలో వారికి పుట్టబోయే బిడ్డకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలని ఆయురారోగ్యాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పవిత్ర భారతదేశపు కళాకారుల తరఫున ఎక్ రంగీన్ మహఫిల్ నజరానా అంటే మా సినిమా వాళ్ళందరం విజయవాడ, వైజాగ్, నెల్లూరు, సింగపూర్ వెళ్ళి రికార్డింగ్ డాన్సులు చేసి వస్తుంటామే. అది స్టార్ మై. నేనే. నాకు ఫోన్ ఎత్తలేదంటే బాత్రూమ్ లో ఉన్నాను. అమ్మాయా దొరకలేదు. చిచ్చి లేదు. మంతాగేనా? వాసన చూడు. ఇలాంటి అనుమాన పిల్లం పగవరకు కూడా ఉండకూడదు. పెట్టే పోనా. ఎస్టీడీ దండగ దీనికి. ఇదో తలపోటు మందు అయిపోయింది. భయ్యగారి దగ్గర దొరుకుతుంది, తెచ్చుకుందాం. ఏరా బాబు, మొక్కేసి 2 రోజులైంది. సంపేత్తనం తీసుకో. దాసుకో, మూసుకో. సారీ భయ్య. అయ్యి బాబాయ్, దొంగ డైరెక్ట్ వచ్చాడు. సారీ సార్, మీరని తెలియక దొంగడు అనుకుని కుమ్మేశాం. తెలియనట్టు నటించి గట్టిగా గుర్తేసేవాళ్ళం. ఏం ఆడుతున్నావు సార్? రాక మన రూమ్కి వస్తేనే ఏడు సార్లు వచ్చారా? చలి ఇరగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా? షట్టర్లు ఇక్కడ పని చేయట్లేదురా. అయితే క్వార్టర్ వేయాలి. క్వార్టర్ అంటే హ్యాపీలు వేసేద్దాం. తర్వాత షాక్ అవుతుంది కానీ ముందు మంత్ ఏంట్రా? మమ్మల్ని ఎప్పుడు చెత్త ప్రశ్నలు వేసి చంపేస్తుంటా కదా. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తేనే మందు. అడుగు అడుగు అడుగు. దుర్గత్ అంటే ఏంటి? ఇదే నాకు పట్టిన గతి. చెప్పండి. ఓహో, మళ్ళీ అడుగు. దుర్గత్ అంటే ఏంటి? దుర్గకు పట్టిన గతి. బీట్రూట్ అంటే? బీటేసే రూటు. మేనత్ అంటే? మేలో పుట్టిన నత్త. అరే, మీరు అచ్చ మాల మాడుతున్నారే. నేను మీలో కలిసిపోయాను కదా. మందుంటే మేము తాగమా? మందు లేదా? ఇదిగో భోజరావు, డిప్రెస్ అవ్వకండి, వెళ్ళి తెచ్చుకుందాం. మీరు అక్కడికే ఆ స్నాక్స్ సోడాలు ప్రిపేర్ చేయండి. జాగ్రత్త భయ్యా, కొత్త ప్లేస్. కరెక్ట్ కాదురా, మ్యాగజైన్స్ అన్నాక ఏదో రాస్తుంటారు వాళ్ళు. ఎక్కడ బా నీకెందుకే? కుర్రోళ్ళు ఉన్న ప్రతిదానికి సిద్ధమైపోతారు. ఓరికని ఏంటి
అది కాదు, కొత్త ప్లేస్ కదా, ఏదైనా హెల్ప్ చేద్దామని. ఏం హెల్ప్ చేస్తా? మందు కావాలి, ఎక్కడ దొరుకుతుంది చెప్పు. ఆయనతో పాటు మందా? మరి నా లెవెల్ ఏంటనుకుంటున్నావు నువ్వు? లెక్చర్స్తో మంది వేస్తాం తెలుసా? నీ లెవెల్ ఏంటో నాకు తెలుసు కానీ మంద ఎక్కడ దొరుకుతుందో చెప్తాను, జాగ్రత్తగా విను. స్ట్రైట్ గా వెళ్ళు, రైట్ తిరుగు, రైట్ కి వెళ్ళి స్ట్రైట్ కి వెళ్తే సొనాంగ్ వ్యాలీ అని వస్తా. అక్కడికి వెళ్ళి జిహాద్ అని పిలువు, వాడు తెచ్చి చేస్తాడు. జిహాద్ ఎవరు? ఎవడో ఒకళ్ళ కొండ మీద కన్నాయా, అన్ని డౌట్లు నీ గౌడి గేదిలాగా రానువో. అది కాదండి, ఆడి పేరు మనం మర్చిపోతామేమో, రాసుకో అక్కర్లేదండి, అనుకుంటూ వెళ్తే సరిపోతుంది. జిహాద్ జిహాద్ రానువ్వు, జిహాద్ జిహాద్. వెళ్ళండి ఉంటుంది మీకు. అనవసరం గోకాడు, అయిపోయాడు మా బావగాడు. ఏంట్రా? జిహాద్ అంటే పవిత్ర యుద్ధం, టెర్రరిస్టుల నినాదం. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఆ పేరు విన్నారంటే ఈరగొట్టేస్తారు. పాపం భోగేశ్వరరావు గారు మా బావ లాంటి బోగులతో తిరుగుతున్నందుకు ఆయనకు కూడా పడాలే. నువ్వు చదువుకో. ఈ ఐసులో ఎలా ఉంటున్నాడు బాబు జిహాద్ గడు? ఇంకెక్కడ చిరపడతారండి అలాగా? ఇదేనా మనోరు అనుకుంటున్నారా? ఇక్కడికి వెళ్ళి పిలవమని చెప్పాడు కదా. పిలువు మరి. ఇదిగా ఆమె జిహాద్ జిహాద్ ఏ జిహాద్. ఏంట్రా పిలవటం? సౌండ్ సెన్స్ లేదురా నీకు? ఆడెక్కడున్నాడో కనపడుతున్నాడా? ఆడెక్కడున్నా వినపడేలాగా జిహాద్ అని పిలవాలి. ఏ జిహాద్. అక్కడ పిలిస్తే ఎంతమంది వచ్చారేంట్రా? కదా बीएसएफ प्रेमिसेस में आके जिहाद कह के पुकार रहे हो? तुम्हारी इतनी हिम्मत? कौन से ग्रुप से हैं तुम लोग? आज तुम लोग बच नहीं पाओगे। कहां से आए हो? क्या मकसद है तुम्हारा? यहाँ क्यों आए हो? क्या चाहते हो तुम? कहो कहां से हो? कितने आदमी है? बाकी कहाँ छुपे हो? बोलो हरामजादे, सच बताओ वरना बच के नहीं जाओगे। बताओ नहीं तो गोलियों से छन्नी कर देंगे। सच उगलवा के रहेंगे, यहाँ से तुम्हारी लाशें जाएंगी। जिंदगी प्यारी है या मौत? बोल कमीनों, क्या देख रहे? जल्दी बोल, तुम्हारा लीडर कौन है? बोलो बोलो बोलो। ఏంట్రా వీళ్ళు? హ్యాండ్ మూమెంట్ పెట్టి నాకు ఒకటి అర్థమైందండి. ఏంటది? మీకు ఏం కావాలని అడుగుతున్నాడు. अब क्या चाहिए? జిహాద్. ఇదిగో మీరు కోపంగా చూసినా కళ్ళు చేసినా మేము వచ్చిన జిహాద్ కోసమే. లాంగ్వేజ్ ప్రాబ్లం రా, తెలుగులో చెప్తే కొడతారు, నేను హిందీలో మేనేజ్ చేస్తా. గమ్మున చేయండి. లుక్, హమ్ కానా నహీ బతుకు సక్తా. మేము అన్నలేకపోయినా బతకగలం. బాజ్ లేకిన్ మందు నహీ సక్తా బతుకున్నాయి 20 साल से. 20 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తారు ఇక్కడ. కబ్ తక్ జిహాద్ కే లియే. హిందీలో చెప్పినా కొడతారేంట్రా? కొట్టారుగా. బాబు ఇదంతా ఎందుకన్నా మాకు ఫోన్ ఏమన్నా ఫోన్ చేసుకుంటాం. फोन किसको? క్యాంపస్ కండి. कैंपस नंबर बोलो, नंबर बोलो, नंबर बोलो। ఏంటండి దబాయిస్తారు? మాకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది, बैकग्राउंड నెట్వర్క్ కూడా ఉంది. नेटवर्क। ఏమంటే కొంచెం జంకడండి. నలుగురు పెద్దోళ్ళ పేర్లు చెప్పండి, వదిలేస్తారా? అదే ప్లాను, కంగారు పడకు. तुम्हारा निशाना क्या है? చంద్రబాబు నాయుడు. चंद्रबाबू नायडू। మేము చంద్రబాబు నాయుడు. క్లోజ్. వెంకయ్య నాయుడు. మాకు బాగా క్లోజ్. అంత ఎందుకయ్యా నీకు? ఎంపీ కృష్ణరాజు గారు ఉన్నారా, కొడుగ్గా ఉంటాడు, ఆయన మేము కలిసి నాటుకోడి. అసలు ఇవన్నీ ఎందుకు ఆయన? మొత్తం పార్లమెంట్ ఎక్కడికి పోతారా మీరు? గుద్దిలు ఎవరు కారో తెలుసా? ప్రపంచాన్ని వెళ్ళిపోయిన దింపే డాన్ బాస్కోది. మీరు ఆ ఫీలింగ్ తో రండి, పైన సెక్యూరిటీ ఆ పైవాడే చూసుకుంటాడు. న్యూ అపాయింట్మెంట్. అవునన్నా. ఎందుకురా లేచావు? గుప్పుడు అన్నం పెడితేనే కుక్క జీవితాంతం తోకాడుతుంది. అటువంటిది మీరు చికెన్ బిర్యానీ పెడుతున్నారు. నీకు మర్యాద ఇవ్వాలి కదన్నా. నేనేం చెబితే అది చేస్తావా? నీ కోసం ప్రాణాలనే ఇస్తానన్నా. ప్రాణాలకు తెగించి నువ్వు నా దగ్గర పనిచేస్తుంది దేనికోసం రా? అన్నం కోసం అన్నా. అన్నం. ఈ అన్న కంటే ఆ అన్నం గొప్పదిరా. ముందు ఆ అన్నానికి మర్యాద ఇవ్వటం నేర్చుకో. ఓకే? రేయ్, వీడి లాంటి వాళ్ళ వల్లే రాయలసీమలో పెద్ద పెద్ద ఫ్రాక్షనిస్టులు గన్మెన్లతో సహా లేచిపోతున్నారు.
వీడి మీద ఒక్క కన్నేసి ఉంచండి. ఘోరం జరిగిపోయిందన్నా. ఏమైందిరా? మన బుల్లిగాడిని ఎవడో వచ్చి గుద్దేసిందన్నా. వాడు గుద్దేలా నువ్వెందుకు ఆపావరా? నేను ఆపినాక వాడు వచ్చి గుద్దేసిందన్నా. కారు ఎక్కడా? ఇల్లుదన్నా. ఏమైందన్నా? అరే నర్సింగ్, మా అమ్మ చచ్చినప్పుడు ఏడ్చినాన్రా, లేదన్నా. మా నాయన చచ్చిపోయినప్పుడు ఏడ్చినాన్రా, లేదన్నా. మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాన్రా? గద్దెలకనే కదన్నా మేమందరం నీతో ఏడుస్తున్నాం. అరే నా లవర్ లల్లి గుర్తొచ్చి ఏడుస్తున్నాన్రా. ఓ లవ్లీ ఈవినింగ్. నా లల్లి నన్ను సిల్లి కోరిక కోరింది, తనకు బుల్లి కారు కావాలని. కానీ నాకప్పుడంత స్తోమత లేదు. అందుకే ఈ మారుతి 800 కారు దొంగిలించి నా లల్లికి ప్రజెంట్ చేద్దామనుకున్నాను. కానీ నేను దొంగిలించిన ఈ కారు వాళ్ళ నాన్నదేనని నన్ను తిట్టి నా లల్లి నా కంట్లో చిల్లీ పౌడర్ చల్లి వేరొక మారుతి 1000 గాడితో లేచిపోయిందిరా. ఎంత ఘోరం జరిగిపోయింది. ఆ తర్వాత నా లల్లి కోసం పల్లీలు తింటూ గల్లీ గల్లీలు వెతికానురా. కానీ నా లల్లి నాకు దొరకలేదు. ప్రేమ ఎండమావై జీవితం ఎండు మోడై చివరికి డాన్ బాస్కోనయ్యాను. అప్పటి నుంచి నా లల్లి గుర్తుగా ఈ కారుని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాను రా. గదేనన్నా, ప్రపంచాన్ని ఏలిపైన దింపే నీకు ఇంత పెద్ద ట్రెజిడీ లవ్ స్టోరీ నా లల్లి కారుకి చొట్ట కొట్టినోణ్ణి ఎవడైనా సరే వాడి లైఫ్ కే చొట్ట కొట్టి తెరాలి. అయ్యా నమస్కారం. నమస్కారం. పక్కూరు ఎమ్మెల్యే పోయాడు, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. నువ్వు వెళ్తే ఆయన బతుకుతాడా? అంత దైవశక్తి నాకెక్కడండి బాబు, నేను పెడుతున్నది అంత్యక్రియలకి. ఈ శుభవార్త చెప్పడానికి ఇంత దాకా రావాలా? నా ఉద్దేశం అది కాదు, ఈ పెళ్లి ఆగిపోయినట్టే కదా అని. ఈ పెళ్లి ఆగిపోయినట్టేనంటావా? భవిష్యత్తు కనిపిస్తోంది కదండి. ఈ పిల్లాడేమో తెలంగాణ ముంతాజిని తెచ్చుకున్నాడు. ఈ పెళ్లికి చస్తే జరగదు. పక్కూరు ఎమ్మెల్యే గారి కర్మ చేయటానికి పంతులు వెళ్ళాలట. ఈ పెళ్లి చస్తే జరగదు అంటున్నాడు. అమ్మగారితో చెప్తున్నారా ఏమిటి? ఏం పంతులు? అయ్య బాబాయ్, మరణ శిక్ష విధించాడు. పెళ్లికెడితే తద్దినం ఎదురైందని నా పని ఫినిష్ క్లోజ్. అమ్మా లోకమాత, నువ్వే కాపాడాలి, నువ్వే రక్షించాలి తల్లి. ఏమైంది పంతులు గారు? ఏదో నోటి దొరద కొద్దీ ఈ పెళ్లి ఇంకా జరగదు అని మీ అన్నయ్యతో అన్నానమ్మా, అంతే. ఏమిటి పంతులు గారు మీరు కూడాను? పగవాణ్ణి పంచాంగం చూడమంటే మధ్యాహ్నానికే మరణం అన్నట్ట. పెళ్లి ఆగిపోయిందని మీరెందుకు అనాలి? అన్నాను కనుక అనుభవిస్తున్నాను కదమ్మా. మీ అన్నయ్య కటింగ్ లేని ఫిట్టింగ్ పెట్టాడు. రాష్ట్రపతి అయినా క్షమిస్తాడేమో గాని మీ ఆయన మాత్రానికి అదిగో మళ్ళీ మీ అన్నయ్య వచ్చాడు. అయ్యప్ప అబ్బోయ్. ఏమిటన్నయ్యా ఇంత గొడవలో కూడా ఈ అల్లరి పనులు? పంతులు గారు ఏదో అన్నారనుకో, ఆ మాట ఆయనకి చెప్పేయడమేనా? ఆయన కోపం వస్తే ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారో నీకు తెలుసు కదన్నయ్యా. ఏమిటి నువ్వు మూర్ఖంగా ప్రవర్తిస్తావట? నీ మూర్ఖత్వంతో మా చెల్లెల్ని కూడా బాధ పెట్టావా? ఎవరితో అన్నయ్య ఇంకెవరు? త్రిమూర్తులు. ఊరి దేవుడోయ్, ఊరి నాయనోయ్, కుర్తిలో పడ్డ ఎలకలైపోయింది నా పరిస్థితి. ఆగో, సాంబశివరావుతో మాట్లాడాలి. మేడ మీదకి రమ్మన్నానని చెప్పు. అసలు ఎడం కన్నా అద్దం పగిలిపోవడంతో కత్తి కనపట్లే గానీ బెండకాయ బాగా కనిపిస్తోంది. నీ కర్మరా. హాయ్ డాడ్. హాయ్. పంజాబీ సిక్కులా టర్బన్ ఏంటా? ఇది ఆ సిక్కు కాదమ్మా, వేరే సిక్కు. ఐ సీ. కర్మ కర్మ. Up and down, up and down, roads are down. Anybody wants pizza? నో థ్యాంక్స్. Okay, okay. Up and down, roads are in the town. ఏమిట్రా ఈ కర్మ? ఇలా అయిన పనులు కాని పనులు మనమే చేసుకుంటుంటే అమ్మాయికే కాదు పని వాళ్ళ ముందు కూడా లోకమైపోతాం. అంతే మరి. వంట వరపు పనివాళ్ళ చేసి చేద్దామంటే మడి ఆచారం చదువుతాం. అంతేగాని పెళ్ళాన్ని అదుపులో పెట్టుకుని ఇంటి పట్టు ఉండేట్టు చేసుకోలేవు. నాన్న దానికి మాత్రం 100 చేతులు ఉన్నాయా? ఓ పక్కన బిజినెస్, ఇంకో పక్కన ఇల్లు చూసుకోవడం. ఏమిటో ఓ మంగళ షాప్ పెట్టుకోవడం కూడా బిజినెస్. మంగళ షాప్ కాదు నాన్న, బ్యూటీ పార్లర్. రేయ్, మరుగుదొడ్డిని ఇంగ్లీష్ లో టాయిలెట్ అన్నా అది అదే. నాన్న ఈ మాట మీ కోడలు విందంటే మన ఇద్దరి మీద పరువు నష్టం దావా వేస్తుంది. బిన్నా ఇంకోసారి ఇలా వాగితే ఇద్దరిని బయటికి పంపించేస్తాను. టేక్ కేర్. సారీ మేడం. ఇట్స్ ఓకే, గో. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా గ్రోత్ ఉంది చూడు. ఇట్స్ ఓవర్. ఎస్ మేడం. మేడం ఇప్పుడు ఎలా ఉన్నాను?
వావ్ ఇప్పుడు మీకు 34 ఇయర్స్ ఉంటే ఎవ్వరూ నమ్మరు. జస్ట్ 2022 లా అనిపిస్తున్నారు. ఇంకొక 2 ఏళ్ళు తగ్గించి పుణ్యం కట్టుకోండి. ఇంకా 2 ఏళ్ళు తగ్గిస్తే చిన్నపిల్ల అయిపోయి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుందేమో. తప్పే ఉందండి, ఒక్కళ్ళతోనే ఎన్నాళ్ళని బోర్ కొట్టేదు. అవును, ఇన్ని ఫోటోలు ఉన్నాయి. మీ ఫ్యామిలీ చాలా పెద్దదనుకుంటాను. ఫ్యామిలీ కాదు, ఇట్స్ మై ఓన్ హిస్టరీ డిపార్ట్మెంట్. ఓ పర్లేదు పర్లేదు. షీఈ్ మీనా, మై ఫస్ట్ వైఫ్. పర్లేదు పర్లేదు. దీనికి గుర్ర పందాలంటే బాగా పిచ్చి. గెలుపు గుర్రం అంటే మొగుడు కావాలనుకుంది, నన్ను చేసుకుంది. పర్లేదు పర్లేదు. ఓ రోజు నాకు మా బాస్కి గొడవ వచ్చింది. నేచురల్ గా మా బాసే గెలిచాడు, అంతే. మీనా వాడితో లేచిపోయింది. హీ వాజ్ మై బాస్. వెరీ బ్యాడ్. బ్యాడ్ కాదు, అంతా గుడ్డే. పర్లేదు పర్లేదు. ఈవిడ నా రెండో పెళ్ళాం. నా బిజినెస్ దెబ్బతిన్నప్పుడు, నాకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, నేను దివాలా తీసినప్పుడు, నా బ్యాడ్ పీరియడ్ లో కూడా ఈవిడ నాతోనే ఉండేది. ఉండేదంటే ఇప్పుడు లేదా? పాపం చనిపోయిందేమో. లేదు, నా బ్యాడ్కి మొత్తానికి ఈవిడే కారణం. అందుకని నేనే నిర్దాక్షిణ్యంగా ఆవిడ డైవర్స్ ఇచ్చేశాను. పర్లేదు పర్లేదు. దిస్ మ్యాన్ నా రెండో భార్యకు రెండో మొగుడు. ఇన్ఫాక్ట్ ఇతనికి కూడా సెకండ్ మ్యారేజ్. ఈవెంట్ చేసుకున్నాక ఇతనికి కలిసి వచ్చింది, లాటరీ తగిలింది, కరోడ్పతి అయిపోయాడు. గుడ్. గుడ్ కాదు, బ్యాడ్. ఓ, ఈవిడ ఇతని మొదటి భార్య. ఇతను ఒకడే. ఇక్కడ సూట్ లో ఉన్నాడు, ఇక్కడ సివిల్ లో ఉన్నాడు. ఈవిడ ఇతనికి డైవర్స్ ఇచ్చింది, నన్ను చేసుకుంది. కొన్నాళ్ళంతా బాగా జరిగింది, హ్యాపీగా గడిచిపోయింది. కానీ ఓ రోజున కారు కావాలి డార్లింగ్ అంది. కిచెన్ నుంచి బెడ్రూమ్ కారు ఎందుకు డార్లింగ్ అన్నాను నేను. అంతే, నన్ను వదిలేసి మా డ్రైవర్తో లేచిపోయింది. హీ వాజ్ మై డ్రైవర్. పర్లేదు పర్లేదు. నా నాలుగో భార్య ఇంకా నాతోనే ఉంది. ఏది కనిపించలేదే? పర్లేదు పర్లేదు. నా క్లోజ్ ఫ్రెండ్ తోటి సినిమాకి వెళ్ళింది. మీరు సినిమాకి వెళ్ళలేదా? నేను ఆ సినిమా ఆల్రెడీ చూసేశా. అయ్యో పాపం పర్లేదు, వీడు 4th పెళ్ళాం కూడా పోయినట్టే. పర్లేదు పర్లేదు, పెద్దగానే చెప్పుకోండి, రహస్యాలు లేవు. రై ఫ్రేమ్ వచ్చిందా? ఫ్రేమ్ ఎందుకు? ఇంకెందుకు, 5వ పిల్లం వచ్చేస్తుందిగా. అన్నీ అనుకూలించాలిగా. దించాలా? నీకు సపరేట్గా చెప్పాలా? సరే కూర్చో. ఏంట్రా పోజు? ఏంట్రా పోజు? నువ్వేంట్రా తల? నువ్వు గోకపోయావా? ఎక్కిట్నాడంట. నువ్వేంటమ్మా అదేదో ముత్తైదులా కూర్చున్నావు? వినపట్లేదా? అబ్బా, నువ్వేంటి ఆరేసు కూర్చున్నావు? నడు నొప్పిగా ఉంటాను. ఒక్క తన్నుదనంటే నడువు నొప్పి సెట్ అయిపోద్ది. మిడిగుడ్లు వేసుకుని అట చూస్తున్నావేంట్రా? ఎముకిరిగిందా? లేదే, బానే ఉంది. నువ్వేంట్రా భోజనాన్ని కూర్చున్నట్టు కూర్చున్నావు? తన్నానంటే ప్యాంటు కానీ తిరిగిందా? డైర్ కూడా వేసుకోలేదు. అబ్బే ఏం లేదులే. ఏంట్రా షాపులని తెరిచిపెట్టారు, వ్యాపారాలు చేసేసుకుందామనేనా? అది కోర్టు ఆర్డర్స్. కోర్టేంట్రా? కోర్టు అన్నకంటే గొప్పదా? రేయ్, అన్న చెప్పాక కూడా ఇంకా కోర్టు ఆర్డర్లు అంటున్నారంటే మీ అందరికి కొమ్ములు మొలిసిరా. ఎంత ధైర్యరా మీకు? ధైర్యం పాడా అన్న, ఇంట్లో పెళ్ళం పిల్ల ఆకలితో ఉంటే మనకు మాత్రం బాధగా ఉండదా? మనకేంట్రా? మాకు మీరు ఇన్ని కష్టాలు పడుతున్నారనే షాపులు ఖాళీ చేసి బొమ్మంటుంది. అయినా ఖాళీ కడుపులతో చచ్చే బదులు అన్నచ్చింది పుచ్చుకొని షాపులు ఖాళీ చేసేటన్న బోండి. నీ పేరేంట్రా? వీరభద్రరావు సారు. ఈరభద్రరావు సారు? ఒట్టి వీరభద్రరావే. బాగా ఒత్తి కూడా లేదంటున్నాడు. నేను అడిగాను రా. నీకు తెలియదని నీ చెప్పి. షాప్ నంబర్ ఎంత? 12 అండి. 50 రాసుకో. అదేంటండి, హోటల్లో ఉన్న సరికి 1,50,000 ఉంది. అవునా? ఆ. అయితే 10 తగ్గించి 40 రాసుకో. సార్ 10 తగ్గించేశారటండి. ఇంకో 10 తగ్గించాలంటావా? 30 రాసుకో. భలే ఛాన్స్ కొట్టావరా? వీడి చేత ఎవడ మాట కాదు కూడదని రేపటి నుంచి ఎవడైనా షట్టర్ ఓపెన్ చేశాడు, వాడి లైఫ్ షట్టర్ క్లోజ్ అయిపోద్ది. ఇది గాజుతాలా ఏంటి? అయ్యి బాబోయ్, రండిరా. కమాన్ అయితే. నథింగ్. అమ్మా, ఇంకా పోయాననుకున్నాను. ఈ సౌండ్ లేట్రా బాబు. ఒరే దైతులారా, తొందరగా చావండి రా. ఇంకాసేపు ఉంటే ఏ సౌండ్లు వస్తాయో. చావండి.